వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా క్రెడిట్ ఇన్ఫినిక్స్ వాళ్ళకి. సో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. హైలైట్ కూడా పెద్ద బ్యాటరీ వస్తుంది, 6000 mAh బ్యాటరీ, మే డెన్సిటీ 6400 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్, 6.7 ఇంచ్ డిస్ప్లే, IP64 రేటింగ్, 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది, గేమింగ్ కూడా బాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ విజువల్గా బాగుంది, కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో అంత బాగుంది కానీ ప్రైస్ ఎంతరా అంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 9300కి వస్తుంది అనమాట. సరే వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు, కానీ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో స్టాక్ అయిపోయింది అనమాట. సో అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటు వచ్చిన స్మార్ట్ ఫోన్ స్టాక్ అయిపోయింది. సో ఇన్ కేస్ ఇవి ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి ఈ స్మార్ట్ ఫోన్స్, ఇన్ఫినిక్స్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ కూడా. ఒకవేళ ఇట్లా ఆఫ్లైన్లో దొరుకుతాయి, ఇట్లా అక్కడ ఆఫర్స్ ఏమి అప్లై చేయడానికి రాదు, కానీ బార్గెన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆఫ్లైన్లో మీకు లోకల్ సెల్లర్స్ ఉంటారు కదా, ఆ లోకల్ సెల్లర్స్ కానీ లేకపోతే ఎక్స్క్లూజివ్స్ కొన్ని స్టోర్స్ ఉంటాయి, అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇట్లా బార్గెన్ కానీ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయి అడగండి. ఆఫ్‌లైన్‌లో అయితే ఆన్‌లైన్‌లో అయితే మనం కార్డ్ డిస్కౌంట్స్ అడుగుతాం కదా! సో, ఆఫ్‌లైన్‌లో అడిగి చూడండి, డిస్కౌంట్స్ గాని, బార్గెయిన్ చేసేయని చూడండి. ఆన్‌లైన్‌కొచ్చేసరికైతే స్టాక్ రాగానే కార్డ్ ఆఫర్ చూసి పర్చేజ్ చేసుకోమంటారు. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఒకటి యూఐ ఒక్కటి తప్పించి మిగతాది కూడా బాగానే అనిపిస్తది నాకైతే స్మార్ట్ ఫోన్‌లో. తీసుకోమని రికమెండేషన్ చేస్తాను. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అది స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే జస్ట్ మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో, రెడ్మీ వాళ్ళ రెడ్మీ 14C స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఆహ్, మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. 15 మెగాపిక్సెల్ కెమెరా, ప్రీమియం లుక్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇది కన్సిడర్ చేసుకోవచ్చు రెడ్మీ నుంచి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో, ఐక్యూ వాళ్ళ Z10 లైట్ 5G స్మార్ట్ ఫోను. ఇక్కడ దీనిలో బెనిఫిట్ ఏందంటే మాత్రమే మంచి బ్యాటరీ వస్తుంది. సేమ్ అదే ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అన్నమాట. లావా బ్లేజ్ 3 5G స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది. ఇక్కడ ఏందంటే రిఫ్రెష్ రేట్ తక్కువ ఉంది. సేమ్ ప్రాసెసర్, బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో, ఇది కూడా కొంచెం సేమ్ అదే ప్రైస్ కేటగరీకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో M7 5G స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌లో స్పెషాలిటీ ఏందంటే భయ్, సేమ్ ఫీచర్స్ జస్ట్ ఏందంటే 160 mAh బ్యాటరీ, కొంచెం 160 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుందన్నమాట. ప్రైస్ ట్యాగ్ అదే 10,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటే వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ వివో నుంచి వివో T4 లైట్ 5G స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది. ఇది కూడా సేమ్ అదే స్పెషాలిటీ ఏందంటే భయ్, బ్యాటరీ ఎక్కువుంది, ప్రాసెసర్ సేమ్ ఉందన్నమాట. హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. నాచ్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ అడిషనల్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో మన ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్‌కి కాంపిటీషన్ వస్తున్నాయి. ఇది కూడా నాచే. కానీ కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ ఆఫ్‌లైన్‌లో చూడండి. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో దొరకకపోతే ఇట్లా ఆన్‌లైన్‌లో ట్రై చేయండి 2, 3 రోజుల తర్వాత. అవి దొరకకపోతే ఇట్లా అడిషనల్ స్మార్ట్ ఫోన్స్ తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఫైనల్‌గా మాత్రమే బాగుంది, కానీ స్టాక్ తక్కువ ఉండడం వల్ల తొందరగా అయిపోయిందనమాట. సేల్ తొందరగా అయిపోయినాయి అనుకోవచ్చు. ఓవరాల్ నా అడ్వైస్ అయితే మాత్రమే నేను చెప్తున్నా కదా! ఆఫర్స్ గానీ, లేకపోతే ఆఫ్‌లైన్‌లో అయితే గానీ డిస్కౌంట్ గానీ బార్గెయిన్ చేసి తక్కువ వచ్చేటట్టయితే ట్రై చేయండి అనేసి ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తాను. ఫీచర్స్ అయితే బాగానే ఉంది, తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసినాను. మీరేమనుకుంటుర్రు? మీ ఒపీనియన్స్ అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి వేరే స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా కంపారిజన్ వీడియో చేయమంటే అయితే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.